కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా, కోట్ల మందిని పాలించే ప్రభువైనా గడిచిన కాలాన్ని తీసుకురాలేరు. గడిచిన కాలం ఒక అనుభవం, దాన్ని మలుచుకుని జాగ్రత్త పడాలి తప్ప బాధపడకూడదు. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిన కాలము మనది కాదు. కాలం చాలా విలువైనది. కాలం చాలా అనంతమైనది. కాలం మనతో ఆడుకోకూడదు, కాలాన్ని మనం వాడుకోవాలి. కొన్ని వేల ప్రశ్నలకు కాలమే సమాధానం. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. కాలం మన చేతిలో లేదు, కానీ నువ్వు నీ చేతిలో ఉంటావు, అది గుర్తుపెట్టుకో. కాలం నవ్విన వాడిని ఏడ్చేలా చేస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం కష్టాన్ని తీసుకువచ్చినట్టే ఆ కష్టానికి పరిష్కారాన్ని కూడా తీసుకువస్తుంది. కావాల్సిందల్లా ఓపిక ఒక్కటే. కాలం నిర్ణయిస్తుంది జీవితంలో నీకు ఎవరు తారసపడుతున్నారన్నది. నీ హృదయం నిర్ణయిస్తుంది నీ జీవితంలో నువ్వెవరెవరిని కోరుకుంటున్నావన్నది. నీ నడవడిక నిర్ణయిస్తుంది జీవితంలో నీ చెంత ఎవరెవరు ఉంటుంటున్నారన్నది. స్వామి వివేకానంద చెప్పినట్టు, ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. చావడానికి సిద్ధపడి ప్రతిక్షణం హాయిగా బ్రతుకు, ప్రతి చిన్నదానికి భయపడి ప్రతిక్షణం చస్తూ బతకకు. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకు అని బద్దకిస్తే ఏదైనా అసాధ్యమే. నువ్వు అనవసరం అని అనుకున్న వాళ్లకు నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. కాస్త ఓపికగా ఎదురుచూడు. నీవు వృధా చేసిన ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. పని కోసం సమయం కేటాయిస్తే అది మనకు సంతృప్తినిస్తుంది. ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన మేధాశక్తిని పెంచుతుంది. చదవడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. నవ్వడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మనకు మనశ్శాంతినిస్తుంది. వేచి ఉండే ఓపిక మనకు ఉంది, కానీ సమయం కోసం కాదు. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. నీ ఉండే తీరు నీ ఎదుగుదలకు మూలమైతే, నీవు గడిపే సమయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని బదులంగా మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరుగురానిది, సంపాదించుకోలేనిది. ఎప్పుడైతే మనం బంధాల కోసం సమయాన్ని ఇవ్వమో, సమయం మన నుండి ఆ బంధాన్ని తీసేసుకుంటుంది. సమయం వినియోగం చేసే వ్యక్తి విజయవంతమవుతాడు. ఒక ధనవంతుడికి పేదవాడికి మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే. మీకు ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి దానిని వేరొకరికి జీవితం కోసం వృధా చేయవద్దు. సమయం అన్నిటినీ మానుపుతుంది. సమయానికి సమయం ఇవ్వండి. కాలం అనంతమైనది, జీవితం అందులో చాలా చిన్నది. ఏ మనిషికైనా ఉండేది ఒకే ఒక్క జీవితం. నిండు నూరేళ్లుగా జీవించాలని ఎవరైనా దీవించడం ఆనవాయితీ. కానీ కాలం మాటున మృత్యువు ఎప్పుడూ పొంచి ఉంటుంది. అయినా దాని గురించి చింత అక్కర్లేదు. పొద్దున్నే నిద్రలేవగానే కొందరు ఈ ఉదయాన్నే ప్రసాదించిన ఆ దేవదేవునికి శతకోటి వందనాలు అని మనసులోనే నమోవాచకాలు చెబుతారు. మరి ఆ రోజుని ఎలా మలుచుకుంటామన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. చాలామంది టైం లేదు అనే మాట తరచుగా అంటారు. రోజులో ఉండే 24 గంటలు సరిపోవడం లేదని చెబుతారు. కానీ కాలానికి ఈ కొలమానాలతో పని లేదు. దానంతట అది సాగిపోతుంది. ఉదయాస్తమయాలు ప్రకృతి భాగం. మనుషులు మాత్రమే సమయం లేదని వాపోతుంటారు. కొన్నిటిని మనం నిర్మించుకున్న వ్యవస్థల ప్రకారం సమయం అవసరం, కానీ
కాసింత దయగా ప్రేమగా ఉండడానికి, జీవితాన్ని తనకి పరులకి ఉపయోగకరంగా తీర్చిదిద్దుకోవడానికి సమయంతో పనిలేదు. అందుకు తగ్గ హృదయం ఉండాలి. సాటి మనిషిని యథాతథంగా చూసి పలకరించగల మానవీయమనే లక్షణం ఉండాలి. ఇది కొరవడినందునే పెద్దవాళ్లతో మాట్లాడడానికి, వాళ్ళతో రోజులో అరగంటలైనా గడపడానికి సమయం లేదని చెబుతారు. కానీ కాలాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే జీవితాన్ని అర్థం చేసుకోగలం, మనుషులను కూడా అర్థం చేసుకోగలం. ఇలాంటి వారు కాలహరణం గురించి మాట్లాడరు, టైం లేదనే మాట ఎత్తరు. కనుక కాలాన్ని, కాలధర్మాన్ని అర్థం చేసుకున్న మనిషి జీవితం ధన్యం.